పరమాత్మకు జన్మనిచ్చే తల్లి తండ్రి ఎవరూ లేరు. ఓకే, ఆ పరమాత్ముడినే తల్లివి నీవే తండ్రివి నీవే అని అందరూ స్తుతిస్తారు. పరమాత్మ అజన్మ, జనన మరణాలతో వచ్చేవారిని పరమాత్మ అని స్తుతించరు. పరమాత్ముడు మానవునిగా గాని దేవతగా గాని జన్మించి భూమిపై అవతరించడు. నీ అమ్మ మొగుడు చెప్పాడా ఇట్లా అని చెప్పేసి అని అడగాలి కదా. అడగండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే పరమాత్ముడు అజన్ముడు అని చెప్పేసి చెప్తుంది. దాని అర్థం అజన్ముడు అంటే ఏంటి? ఆ పరమాత్మ ఒకనాడు పుట్టినవాడు కాదు అని మాత్రమే అర్థం. అదే పురుష సూక్తంలో చూసుకున్నట్లయితే అజాయమానో బహుదా విజాయతే అని చెప్తుంది వేదమే. అంటే అసలు జన్మే లేనివాడు అనేక జన్మల్ని ఎత్తుతాడు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ విషయాన్ని వీళ్ళకి ఎవరు చెప్పరా? వీళ్ళకి తెలవదా? తెలీదు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి పట్టుకొచ్చిన జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇదే హిందుత్వం అని చెప్పేసి మనకి చెప్తుంటే మనం ఏదో ప్రశాంతంగా అన్ని మూసుకుని ముక్కు మూసుకుని కూర్చుంటే అదే గొప్ప అనుకుంటున్నాం కాబట్టి మనకు అన్ని బాగానే ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ధర్మాన్ని నాశనం చేసే కుట్రలు.